నాసిక్లో దర్గా కూల్చివేత 21 మంది పోలీసులకు గాయాలు. $15 మిలియన్ ఆఫర్ చేశారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై ఆరోపణలు. తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అభం శుభం తెలియని మార్క్ శంకర్పై అనుచిత పోస్టులు. తిక్క కుదిర్చిన పోలీసులు. మహారాష్ట్రలోని నాసిక్లో పీర్ బాబా దర్గా కూల్చివేత హింసకు దారితీసింది. అక్రమంగా నిర్మించిన దర్గాను కూల్చివేయాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసుల సమక్షంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికులు, దర్గా ట్రస్టీలు అధికారులతో మాట్లాడుతూ ఉండగా కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నడుమ అధికారులు కూల్చివేత ప్రక్రియ కొనసాగించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పై రచయిత్రి ఆస్టీ సెయింట్ క్లెయర్ సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని ఇటీవల ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో మస్క్ అనుబంధాన్ని, బిడ్డ తండ్రి ఎవరనేది దాచిపెట్టేందుకు మస్క్ తనకు $15 మిలియన్ ఆఫర్ చేశారని తాజాగా ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో రచయిత్రి ఆస్టీ సెయింట్ క్లెయర్ తెలిపారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 2 రోజులు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పోస్టులు పెట్టిన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన రఘుగా గుర్తించామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్లో భాగంగా అతడు ఈ పోస్టు చేశారని పేర్కొన్నారు.